ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. సంక్షేమ శాఖ ప్రత్యేక సిఎస్ చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్యని అడిగి తెలుసుకుందాం. రమ్య, ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటుకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఫీజు రీయింబర్స్మెంట్ ని పారదర్శకంగా నిర్వహించడంతో పాటుగా ఫీజు రీయింబర్స్మెంట్ పాలసీని స్టడీ చేసి దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ గత నెలలోనే ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కొంత ఆలస్యంగా ఈ యొక్క ఏదైతే ఆ ఉత్తర్వుల కాపీ ఉందో కాస్త ఆలస్యంగా వెలుగు చూసిందని చెప్పొచ్చు. అయితే ఈ కమిటీలో సంక్షేమ శాఖ ప్రత్యేక సిఎస్ ని చైర్మన్ గా నియమిస్తున్నారు. వీటితో పాటుగా ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, అదేవిధంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ సభ్యులుగా ఉంటారు. మొత్తం అంటే కమిటీకి చైర్మన్ తో పాటు మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. అంటే చైర్మన్ సహా మరో 14 మంది సభ్యులు, ఒక చైర్మన్ కలిపి 15 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అయితే ఇందులో చూసినట్లయితే కనుక ప్రొఫెసర్ కోదండరాం కంచె ఇందులో స్థానం కల్పించారు. వీటితో పాటుగా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నుంచి వారు స్వయంగా ఎంపిక చేసినటువంటి ఎవరైనా ఒక ముగ్గురిని ఇందులో సభ్యులుగా ఉండొచ్చు అని చెప్పి ప్రభుత్వం పేర్కొని మరో సభ్యుని ఎంపిక చేసేటువంటి అవకాశాన్ని చైర్మన్ కి కల్పిస్తున్నట్లు కూడా పేర్కొని జరిగింది. అయితే గత కొంతకాలంగా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి ఈ దీంట్లో పారదర్శకంగా నిర్వహించాలి అన్న చర్చ అవుతుంది. దీనికి సంబంధించి గతంలో డిప్యూటీ సీఎం తో చర్చ జరిగినప్పుడు సమాఖ్య ఏదైతే ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఉందో వారు కూడా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కొంత ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేసి స్టడీ చేసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని గతంలో వారే స్వయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. అప్పట్లోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం మీడియాతో మాట్లాడుతూ స్వయంగా కమిటీని వాళ్ళు ఏర్పాటు చేసినట్టు కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల 28న ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ కమిటీ మొత్తంగా ప్రధానంగా 3 అంశాలపైన దృష్టి సారించనుంది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఒకటి ఉన్నత విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఏం చేయొచ్చు అన్న విషయాలపైన అధ్యయనం చేస్తుంది. దీంతో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి వేల కోట్ల రూపాయలు బకాయిలు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పైన అధిక భారం కాకుండా స్వయంగా దీనికి సంబంధించి ఏదైనా ప్రత్యేక ట్రస్ట్ బ్యాంక్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేసేందుకు వీలయ్యేలా విధానం అమలు చేయడానికి ఉన్నటువంటి సాధ్యాలను కూడా పరిశీలించడం ఈ కమిటీ పరిశీలిస్తుంది. దీంతో పాటు దీని పారదర్శకతకు సంబంధించి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దీంట్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఏం చేయొచ్చు అనే 3 అంశాలపైన కూడా ప్రత్యేకంగా కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వానికి 3 నెలల్లోపే కమిటీ అధ్యయనాన్ని పూర్తి చేసి దీనికి సంబంధించిన నివేదిక కూడా అందించాలని తెలియజేసింది. ధన్యవాదాలు రమ్య.